గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో వరంగల్ ఉన్నటువంటి పలు కాలనీలు మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలను అయితే పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కొండా మురళి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, అంటే ఏ ఏ కాలనీలో మీరు పర్యటించారు? 9 కాలనీలు తిరగడం జరిగింది. అన్ని కాలనీల్లో కూడా నీటి సమస్య ఏదైతే ఉన్నదో ఇమ్మీడియట్ పరిష్కారం చేసి ఈ వారం లోపల మరి ఇప్పుడు బొందువాగు ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది 80 కోట్లతోని. నాదొచ్చినాక శాశ్వత పరిష్కారం అవుతుంది. ఏదో మైసే నగర్కు ఉన్నదో అక్కడ డ్రైనేజీది ఉన్నది, ఆడ పైప్ లైన్ కలుపుడు ఒకటే ఉంది, అది రేపటి వరకు కూడా చేయడం జరుగుతుంది. కొండానగర్ వాసులకు ఆడ ఏదైతే మరి పెట్టుకున్నారో వాళ్ళకు సీసీ రోడ్లు కావాలని చెప్పడం జరిగింది. సీసీ రోడ్లను డ్రైనేజ్ వస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది తప్పుతుంది. కాబట్టి అవన్నీ కూడా చేసే కార్యక్రమం మరి చేస్తాను తెలియజేస్తున్నా. ఒకటే మాట, మాది రేవంత్ అన్నది చేతుల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. ఎలాంటి మరి కేసీఆర్ రేఖ ఇది చేస్తా అది చేస్తా, మరి మరో సింగపూర్ చేస్తా, స్కైవేలు నిర్మిస్తా, హైవేలు నిర్మిస్తా అని హెలికాప్టర్ల తిరుగుడు కాదు. ఇలా ప్రాక్టికాలిటీగా ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మేము 5,000 ఇండ్లు కట్టడం జరిగింది తుప్పకుంట కాడ. అవి కూడా 15 రోజులలో కూడా ఈ ఏదైతే ఎఫ్టీఏలు ఉన్నదో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇక్కడ వరద ముంపు ప్రాంతాలు కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు వరద ముంపు గ్రామాలకు మీరు ఈ కాలనీలకు మీరు టీవీ పట్టుక రాకుండా కంపల్సరీగా చేసే పూర్తి బాధ్యత నేను కొండా సురేఖ మంత్రి గారు తీసుకుంటారు. మీరు ఏ కాలనీలు పర్యటించారు? ఇక్కడ ఇలా ఎన్టీఆర్ నగర్ తిరగడం జరిగింది, మరి ఎన్ఎస్బిఆర్ నగరు, ఎంఎన్ నగరు, అన్ని మైసమ్మ నగరు, కొండా పటేల్ కాలనీ, ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. అన్నిట్లో సమస్యలను చూడడం జరిగింది. అది శాశ్వత పరిష్కారం కోసం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్లకు మరి ఈరోజు ఈ నుంచి తరలించి ఇక్కడ మరి కమ్యూనిటీ హాళ్ళు వాటికి వాళ్ళకు భోజన సదుపాయం, దుప్పట్లు కూడా ఇచ్చే కార్యక్రమం మరి మా అమ్మ నాన్న పేరు మీద సాయంత్రం వరకు వాళ్ళకు పంపడం జరుగుతుంది. కంపల్సరీగా వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది. ఎందుకంటే కష్టాలు మాకు తెలుసు, పేదల బాధలు మాకు తెలుసు. బడుగు బలైన వర్గాలే ఎఫ్టీఎల్కి వచ్చిండ్రు, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది అని. కాబట్టి వాళ్ళకు శాశ్వత పరిష్కారం ఇప్పించే బాధ్యత కొండా సురేఖ గారిది, కొండా మురళి గారిది అని తెలియజేస్తుంది. చూసుకొస్తే ఏదైతే ఉందో వరంగల్ నగరం ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో మాత్రం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అయితే పర్యటిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ముంపు ప్రాంతాలు కాకుండా ఉండేందుకు నాలాల నుంచి వెళ్ళేటువంటి వాటర్ను సురక్షితంగా బయటకు వెళ్ళించే ప్రయత్నం అయితే చేస్తాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిరాక్షరులుగా మిగిలిన వారందరినీ కూడా ఆదుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్.